హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ప్రతి సంవత్సరం మాకు శ్రీరామనవమి డ్యూటీలు పడతాయి. సో గత 4-5 సంవత్సరాలుగా డ్యూటీలు చేస్తున్నాము. సో ఈ సంవత్సరము చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మాకు వేరు వేరు ప్రదేశాలలో మాకు డ్యూటీలు బయట డ్యూటీలు వేసేవారు. సో ఈ విఐపి గ్యాలరీలోకి చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్, తర్వాత యూనియన్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు వస్తారు ఈ గ్యాలరీ ఏరియాలోకి. సో శ్రీరాముడి కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి, తిలకించడానికి వస్తారు. సో ఆ ప్లేసెస్ని వాళ్ళ కోసమని మేము ఆ ప్లేసెస్ ఆపడానికని మాకు డ్యూటీ వేశారు. ఇది సాధారణంగా మనం టికెట్ తీసుకున్నా కానీ ఈ అవకాశం రాదు ఇంత దగ్గర నుంచి చూడటానికి. సో ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ యంత్రాంగం కూడా మాకు దగ్గరలోనే ఉన్నారు. ప్రస్తుతం మేమున్న ప్రదేశంలోకి అందరు విఐపీలు వస్తున్నారు స్లోగా. సో చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం వచ్చేంతవరకు మేము ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉండాల్సి ఉంటుంది. మా జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ యంత్రాంగం కూడా పర్యవేక్షణలో ఉన్నారు. విఐపీలు ఇప్పుడే ఒక్కొక్కరు ఇంకా స్టార్ట్ అవుతారు. సో భక్తులైతే ఆల్రెడీ వస్తున్నారు ఇంకా. సో ఇక్కడ మేము ఇంత దగ్గరగా విఐపీలను చూడడం ప్లస్ దేవుని కళ్యాణ మహోత్సవం చూడడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఇప్పుడు స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, ప్రతి ప్లేస్ని తనిఖీ చేయడానికి వచ్చారు, ప్రతి ఏరియా. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ డిప్యూటీ సీఎం ఉన్న ఏరియా, ప్రతి ఏరియా, మేము కూర్చున్న ఏరియాని కూడా ప్రతి అంగళం ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది, తనిఖీ చేయడం జరిగింది. సో ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర కూడా ప్రతి దానిని ఇన్స్పెక్షన్ చేయటం, తనిఖీ చేయడం అనేది చేస్తున్నారు. భద్రత చాలా కట్టుదిట్టం చేశారు. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీపీఓ గారు, మిగతా అధికారులందరూ ఇక్కడ క్షణము ఇక్కడ పర్యవేక్షణ కోసం చూస్తున్నారు. వాళ్ళ ప్లానింగ్స్ అవి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చారు. సో విఐపీలు వస్తున్నప్పుడు వాళ్ళ ప్లేసెస్లో ఎలా వాళ్ళకి ప్లేసెస్ కేటాయించాలనే దాన్ని కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. మేము కూర్చున్న ప్లేస్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏరియా ప్లస్ మిగతా విఐపీ ఈ గ్యాలరీ మొత్తము ఇంచు తనిఖీ చేయడం జరిగింది, ఈ ఏరియా మొత్తం. సో ఇక్కడ మొదటిసారిగా విఐపీలలో హైకోర్టు నుండి వస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ప్లేస్ కేటాయిస్తున్నారు. ఆదర్శమూర్తుల కళ్యాణానికి స్వాగతమిదే గొనుమా, శుభ స్వాగతమిదే గొనుమా.
రామదాసుయే స్వయముగ చరికిన కమనీయపు కళ్యాణ వేడుకకు స్వాగతమిదే గురుమా శుభ స్వాగతమిదే గురుమా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా చేరిన మోహన రాముని శిరమున చారిన ఇప్పుడు హానరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హానరబుల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు మినిస్టర్ గారిని ఇక్కడ ముందు వరుసలో చూడొచ్చు. ఆల్రెడీ కొంతమంది విఐపీలు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు బ్యాక్ సైడ్ ఇలాంతా. దేవం శ్రీ మాధుదేవం శ్రీ సీతారామచంద్ర స్వాముల వారిని తీసుకువస్తున్నారు. అందుకే అందరం నిల్చున్నాము. ఇక్కడ హానరబుల్ చీఫ్ సెక్రటరీ గారు ప్లస్ కొండా సురేఖ గారిని కూడా మనం ఫస్ట్ వరుసలో చూడవచ్చు. ఇక్కడ విఐపి గ్యాలరీ ద్వారానే సీతారామచంద్ర స్వాముల వారిని తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ఎంత క్రౌడ్ అనేది పెరిగింది అనేది చూడొచ్చు. ఇక్కడ పోలీస్ యంత్రాంగం క్రౌడ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో చూడొచ్చు. ఇక్కడ మినిస్టర్ గారిని చూడొచ్చు, కొండా సురేఖ గారు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రవతితం
स्तव्यम् एकत्र ब्राह्मणा संहर्षिणः उपदेशः वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतरुपास्यम् नो मित्रस्य वरुणः नो भवत् जानकी प्राणनाथाय रामचन्द्राय मङ्गलम् मङ्गलाय श्रीमङ्गलम् रामचन्द्र भगवान् की सीता माता की हनुमान की समस्त भक्त वृंद की। ఈ కార్యక్రమానికి విఐపీలతో పాటు సినీ ప్రముఖులు కూడా నాగబాబు గారి కూతురు నిహారిక, అదేవిధంగా వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్లో మూవీలో వైఫ్ కూడా వచ్చారు. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు. నాగబాబు గారి కుటుంబ సభ్యులు మరియు ఇతర ఎమ్మెల్యేలు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు, ఆదిపత్యాంతరహితస్య దేవదేవోత్తమస్య లీలయా అవతీర్ణస్య శ్రీ భద్రాచల శ్రీ సీతా నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీ సుదర్శనాయ నమః. అస్మన్మాత అలాంటి సీతమ్మ అందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఆ వివాహ కాలానికి వెళ్తూ ఉన్నారు కళ్యాణ మండపంలోకి. ఏంటి అంటే ఎవరైతే యశోపీఠాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే. గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు వచ్చారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే వచ్చారు. డిప్యూటీ సీఎం గారు వచ్చారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమే విభీషణ ప్రవృత్తి సదా సేవిదః కాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సావధానాస్తు మహోదయ సావధానాస్తు భవతే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన నారాయణ ధ్యాన విశ్వా శుభముహూర్త సమయం అవుతున్నది. సరిగ్గా మన రాష్ట్రంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ మట్టి విక్రమార్క గారి దంపతులు, ఎందరో మంత్రివర్యులు, అధికారులు, వీరందరి సమక్షంలో
జగన్నాథుడు జగచ్చక్రవర్తి అయినటువంటి